దోషనాశక శక్తిని ఈ శ్లోకంలో చూపించాడు. హతదోష, ఏ దోషము లేనివాడు మన దోషాలన్నీ పోగొట్టేవాడు. కించిత్ రోషాగ్నిన, కొంచెం రోషంతా దహించవయ్యా అంటాడు. మనం రక్షించేవాడు రోషం చూపిస్తేనే మనకు ధైర్యం. ఎందుకంటే వాడిని చూసి అవతల వాడు భయపడతాడు. కానీ స్వామి దగ్గర ఉన్న రోషాగ్ని మన యొక్క రోగాల్ని దహింపజేసేది. అందుకే సూర్యుడు వస్తూ ఉన్నప్పుడే అనేకమైన రోగకారక శక్తులను నశింపజేస్తాడు అని శాస్త్రం వర్ణిస్తున్నది. అటు తర్వాత శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. అసలు ఎందుకయ్యా ఆరోగ్యాన్ని అడగాలి ఆయన్ని? ఇది చాలామంది ప్రశ్న. అడగాలండి, ఎందుకు సుఖంగా ఉండడానికి. సరిగ్గా తినలేకపోతున్నాం, ఆరోగ్యం అంటే మరి కొంచెం తినచ్చు. తిని ఏం చేస్తాం? బతకచ్చు. బతికి ఏం చేస్తాం? ప్రశ్న వేసుకోవాలి కదా. ఎందుకు ఆరోగ్యం కావాలో చెప్తున్నాడు. నేను కొన్ని సంపాదించాలయ్యా, అవి సంపాదించాలంటే నాకు ఇంద్రియాలే గతి. కానీ ఇంద్రియాలను రోగాలు కట్టేస్తున్నాయి. కనుక నా ఇంద్రియాలను బంధించేటువంటి రోగాల్ని మా స్వామి ఖండించుగాక. ఎలా కడుతున్నాయి చూడండి. ధర్మార్థ కామమోక్ష ప్రతిరోధాన్ ఉగ్రతాపకరాన్ బందీకృత ఇంద్రియగణాన్ గదాన్ విఖండయతు చండాంశు. గద అంటే రోగము అనర్థం. గదాన్ అంటే రోగములను, చండాంశు తీవ్ర ప్రకాశము కలిగిన సూర్యుడు. అలా అంటేనే ఇక్కడ అవసరం. చండాంశు విఖండయతు, ఆ రోగములను ఖండనము చేయుగాక, విశేషముగా ఖండించుగాక. ఎందుకు రోగాలను ఖండించాలంటే ఇవి నన్ను ఏడిపించేస్తున్నాయి. ఎలాగో అంటే ధర్మ అర్థ కామ మోక్ష ప్రతిరోధాన్. ఎందుకంటే నాకంటూ శరీరం పొందాక 4 సంపాదించుకోవాలి నేను. ఒకటి ధర్మము, ఇంకోటి అర్థము, మూడవది కామము, 4వది మోక్షము. ఇందులో 4 చెప్పాం కానీ అందరికీ 2 తప్పదని తెలుసు. ఏంటి? ధర్మమోక్షాలా? కాదు, అర్థకామాలది. అర్థకామాలు సంపాదించాలి, అందుకు నా ఒళ్ళు బాగుండాలి అనుకుంటాం. కానీ ఋషి అంటాడు ధర్మార్థ కామమోక్షం 4 సంపాదిస్తేనే పూర్ణ జీవనము. ఎవడయ్యా కంప్లీట్ మ్యాన్ అంటే ధర్మార్థ కామమోక్షం 4 సాధించేవాడే సంపూర్ణ మానవుడు, పరిపూర్ణ మానవుడు. డెఫినేషన్ ఇది. సక్సెస్ఫుల్ మ్యాన్కి డెఫినేషన్ ఇది. విజయం సాధించాడంటే 4 సాధిస్తేనే విజయం. అందుకే ధర్మార్థ కామ మోక్ష ఈ 4 సాధించడానికి ఈ రోగములు ప్రతిరోధాన్, ఇవి నన్ను అడ్డేస్తున్నాయి. అదే అనమాట. అందుకు అవి అడ్డుకుంటున్నాయి కనుక ఇంక రోగాలు పోవాలి. రెండవది ఉగ్ర తాపకరాం, భరించలేని తాపాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఈ రోగములు పెట్టే బాధలు చూడండి ఇక్కడ. ఇక మూడవది బందీకృత ఇంద్రియ గణాన్, నా ఇంద్రియాలను హాయిగా స్వేచ్ఛగా ప్రవర్తింపజేయకుండా అడ్డుకుంటున్నాయి. ఈ 3 రకాలుగా నన్ను బాధ పెడుతున్నటువంటి రోగాలని ఈ చండాంశుడు అంటే వాడి అయిన కిరణముల వాడు అని అర్థం. ఈ వాడి కిరణాల వాడు వీటిని తొలగించుగాక, ఈ రోగాలను. అంతేకాదు ఈ సూర్యుడే లేకపోతే ఎలా ఉంటుంది ఊహించుకోవాలి. అసలు మనమే ఉండవు. సూర్యుడు లేకపోతే ప్రాణశక్తి ఉండదు, ఏముండదు. మామూలుగా చెప్పాలంటే ఏన వినేదంతిమిరిం జగదిత్య గ్రసతి చరమచరమఖిలం. ఆయనే లేకపోతే ఈ చీకటి ఈ చరాచర జగత్తునంతని మింగేస్తోంది. ధృతబోధం తం నలినీభర్తారం హర్తారమాపదామీడే. ఈయన మెలకువ కలిగించే దేవుడు అన్నారు. ఆయన వచ్చిన కొందరు మేల్కోరు, అది వేరే విషయం. అయితే మేల్కొంటున్నాడంటే ఆయన రావడం వల్లే. 6కు లేకపోతే 10ంటికి ఎప్పుడో ఒకప్పుడు ఆయన వల్లే మేల్కొంటున్నాడు. ప్రపంచాన్ని మేల్కొల్పేవాడు ఆయన. ధృతబోధం, ఆ మేల్కొల్పే శక్తి ఉంది ఆయన దగ్గర. నలినీభర్తారం, పద్మముల్ని మేల్కొల్పుతున్నాడు. ఇక్కడ వచ్చిందండి నలినికి భర్త. నలిని అంటే పద్మిని, పద్మినికి భర్త. అందరి భార్యలండి. ఇందాక మళ్ళీ చెప్పుకున్నాం. ఉషా, పద్మిని, సంజ్ఞ. ఈ సంజ్ఞకి ఛాయ మరొక రూపం అనుకున్నాం కనుక 3 దగ్గర ఆగుదాం. మళ్ళీ సంజ్ఞ ఛాయ అంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయేందుకు బాధపడ్డాం. 3 భార్యలు ఈయనకి. 3 భార్యలు. భార్యలు అన్నప్పుడు మనం చెప్పుకున్న ఆయన వేడని శక్తులు. సూర్యుల్లో ఉండే ఒక శక్తి ఉష, అది ఆయన వేడని శక్తి కదా. అందుకు ఉషకాలంలో సూర్యుడిని కానీ ధ్యానం చేస్తే, అయితే సూర్యుడినేనండి ఇంకో దేవతనెవరిని కాదండి, ఏ దేవతైనా సూర్యుడే, అది తెలుసుకోండి. ఏ దేవతారాధనైనా ఆదిత్యులే వాళ్ళు, సూర్యగతమైన శక్తే. కనుక ఇతర దేవతారాధన మానీయమని కాదు, కానీ ఏ దేవతనైనా సూర్యస్వరూపంగా భావించి చేస్తే ఫలితం తొందరగా ఉంటుంది. అది ఇక్కడ ఉషకాలంలో ప్రతి వారికి ధ్యానము ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే అప్పుడు సూర్యుడిని అంతరంగంలో ధ్యానిస్తూ బహిరంగంలో కూడా చూడగలగాలి. కానీ అంతర్ముఖంగా మనలో ఉన్న సూర్యుడిని కూడా చూడాలి. ఎందుకంటే సూర్యుడు అక్కడవాడే కాదు, ఇక్కడవాడు కూడా. నిన్ననే చెప్పుకున్న కర్మజ్ఞాన కథశకం మనశ్చ జీవయితి విశ్వసర్గాయ అని. మన లోపల ఉన్న సూర్యుడిని చిత్సూర్యుడు అన్నాడు సాంబుడు. చిద్రూప సూర్యుట, ఆ చిద్రూప ప్రకాశాన్ని మనలో కలిగిస్తున్నట్టు వాడిని ఎవరినో పట్టుకోవాలి కదా. కనుక ఉషక్కాలం దానికి చాలా ధ్యానానికి కానీ సాధనకి కానీ చాలా ముఖ్యం. ఉషక్కాలంలో నిద్ర లేవడం ఒక్క అలవాటు ఉన్నవాడికి రోగాలు సగానికి సగం తగ్గిపోతాయి, గుర్తుపెట్టు. ఆ సమయంలో తగిన సాధనలతో సూర్యారాధన చేసేవారికి ఇంకా బాధే లేదు. అందుకు ఉషక్కాలం చాలా ప్రధానం. పైగా
సూర్యుడి పట్ల అపచారాలు అన్నామే, అందులో పెద్ద అపచారం ఏంటంటే ఉదయాస్తమన సమయాల్లో నిద్రపోవడం అనేది చాలా ఘోరమైనటువంటి అపచారం అంటే సూర్యుని విషయం. అందుకే వాళ్ళకు టైటిల్ ఇచ్చింది వేదమాత, నేను కాదు. వాళ్ళని అనభ్యుదితా అని పేరు ఇచ్చింది, అనభ్యుదితులు అని పేరు. అభ్యుదయం అంటే ఐహిక జీవితంలో డెవలప్మెంట్ అండి, అన్ని విధాల సుఖపడ్డం. అనభ్యుదయం అంటే వాళ్ళకి ఇంకా జీవితంలో అభ్యుదయము ఉండదు, నో డెవలప్మెంట్. ఎవరికి? సుప్తే యస్మిన్నస్తమేతి సుప్తే యస్మిన్నుదేతి చ శాస్త్రం ఇది. ఆయన ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు నిద్రపోయే వాళ్ళకి టైట్లు అనభ్యుదిత, వాళ్ళ జీవితంలో ఎదగలేరు, వాళ్ళు రోగాలకి నిలయంగా ఉంటారు. కనుక చాలా ప్రధానమైన అంశం ఉషక్కాల నిద్రలేవడం. ఆ ఉషశక్తిలోనే రోగహరణ శక్తి ఉన్నది కనుక ఉషస్సు ఆయన శక్తే కదా. కనుక ఒక భార్య పైగా ఉషక్కాలంలో సూర్యుడు ఎలా ఉంటాడో వేదంలో మంత్రంలో చెప్తారు. ఏమనంటే అక్కడ రోచమాన, చాలా ప్రీతి భావంతో ఉంటాడట. ఎలాంటి ప్రీతిభావం అంటే ప్రియురాలు దగ్గర ప్రియుడున్నప్పుడు ఆ కొంగు పట్టుకుని ఎంత ప్రీతిగా ఉంటాడో అలాగే ఉషాదేవి కొంగు పట్టుకుని ఉంటాడు సూర్యుడప్పుడు. అంటే ఆయన ప్రీతిభావంతో ఉంటాడు. సరిగ్గా ఈ మాట వింటూ ఉంటే ప్రక్కను చేరి చెక్కిలి నొక్కుచు చక్కగా మరుకేలి చొక్కియుండే వేళ నన్ను బ్రొవ్వుమని చెప్పవే సీతమ్మ తల్లి అనే మాట గుర్తొస్తుంది. అలాగ ప్రీతిభావంతో ఉన్నప్పుడు సీతమ్మ ఆ రాముడితో చెప్పమ్మా అన్నారే, అదే భావం. ఉషక్కాలంతో ఆయన ప్రీతిగా ఉంటాటప్పుడు ఆ సమయంలో ఎవరు ఏది అడిగినా గ్రాంటెడ్. మూడది. ఎందుకంటే ఎవరి నుంచైనా ఏదైనా కావాలంటే అందులో పెద్దవాళ్ళ నుంచి మూడు చూసి పట్టుకోవాలి. ఎంత మనవాడైనా మూడు బాగులేనప్పుడు అడిగారనుకోండి మన పని మొత్తం దెబ్బతినేస్తుంది. కానీ సూర్యుడిని అడగాలంటే ఏ టైంలో అడగాలంటే మూడు సరిగ్గా చెప్తున్నాడు ఉషక్కాలం. అందుకు సూర్యుడు మళ్ళీ పొద్దుకుపోతున్న కొద్దీ మనకి సూర్యుడికి కమ్యూనికేషన్ దెబ్బతినేస్తూ ఉంటుంది. ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు, కానీ మన మాట వినడు. అక్కడ మన మాట వినే సమయం ఖచ్చితంగా మామూలు ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే 7 గంటల వరకు. 7 గంటలు దాటిపోతున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కానీ సూర్యుడితో మీరు ఏమైనా మొరబెట్టుకోదలుచుకుంటే మంచి టైం ఆ 7 లోపలే ఏదైనా. అంతే కదా. మరొక్క విషయం, సూర్యమండలాన్ని ఆ ఉదయించిన దగ్గర నుంచి 40 నిమిషాల కాలం వరకు, ఉదయిస్తూ ఉన్నప్పుడు కాదు, ఉదయించిన తర్వాత నుంచి 40 నిమిషాల కాలం వరకు చూడగలిగిన టెక్నిక్ ఒకటి ఉన్నది. దాన్ని కొన్ని ముద్రలతో చూస్తారు ఆ సూర్య బింబాన్ని. మొట్టమొదట చూసినప్పుట కొంచెం మనకు బాధగా అనిపిస్తుంది, కానీ అలవాటు చేసుకుని ఆ పర్టికులర్ సమయం అది కానీ చూడడం అలవాటు చేసుకుంటూ ఉంటే ఒక టీవీ చూస్తున్నప్పుడు కంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఇది నేను స్వయంగా అమెరికాలో ఒక విజ్ఞాన విద్యార్థి నాతో చెప్పిన విషయం. అలా చూస్తూ ఉంటే చిత్రం ఏంటంటే కొంతకాలానికి తనకున్న అనారోగ్యపు విలువలు అన్నీ తగ్గిపోతాయి. ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్, షుగరు, బీపీ అన్నీ కూడా కంట్రోల్ అయిపోయిన పైన ఉంది కేవలం చూడటం సూర్యుడిని అక్కడ. అలా చూస్తుంటే ఏ రహస్యాలు చూపిస్తాడు స్వామి. ఆ సమయమే మళ్ళీ తర్వాత చూడమన్నారు కదా 7:30కి వెళ్ళి చూస్తూ కంటికి ఏదైనా ప్రమాదం వచ్చారు. కొన్ని సమయాలు ఉన్నాయి అక్కడ. ఇవన్నీ విశేషములు. అందుకే సూర్యుడు ముందు నిలబడేది చూస్తే దీన్ని ఆధారం చేసిన కేరళలో సూర్యపానం అని ఒక అద్భుతమైన ప్రక్రియ చెప్పారని మొదటి రోజే మనం చెప్పుకున్నాం ఇక్కడ. కనుక అలాగా ఆ సమయంలో సూర్యుడిని గమనించుకునేటువంటి అంశములు చాలా చెప్పారు. అంతేకాదు ప్రాతకాల కిరణములు సోకినటువంటి క్షీరాదులు కానీ తీసుకుంటే ఔషధం. ఒక 10 మందికి పనికొచ్చే ఒక ఉపయోగకర అంశం, స్వయంగా చేసి అనుభవించినటువంటి అంశం, శాస్త్రం చెప్తున్న అంశం. అదేమిటంటే ఏదైనా మనకి మొండి రోగాలు లాంటివి ఉంటే ఆదివారం పొద్దుట ప్రాతకాలను అంటే ఉషక్కాలను నిద్రలేచి శుచులమైపోయి ఎవడు రోగో వాడే చేయాలి ఈ పని. శుభ్రమైనటువంటి పొయ్యి మీద సరైన పాత్రలో, సాధారణంగా పెద్దవాళ్ళు అమ్మలకి తెలుస్తాయి స్వామికి పాయసం ఏ పాత్రలో వండాలి, స్టీలు అవి కాదు, దానికంటూ ప్రత్యేకమైన పాత్రలు ఉంటాయి. ఆ పాత్రకి పసుపు రాసి బొట్టు పెట్టి ఆ పాత్రని స్టవ్ మీద పెట్టి అందులో ఆవు పాలు, అది కూడా భారతీయ గోవు, జెర్సీ ఆవు అనుకోవద్దు పొరపాటు కూడా, గేదెలు అంటే అదొక జాతి, దాన్ని ఆవు పాలు పేరు పెట్టద్దు దానికి. అది ఆవు పాలు, మూపురము గంగడోలు ఉన్నటువంటి ఆవు పాలు తీసుకుని అవి మరగబెడుతూ ఉండగా ఒక గుప్పెడు ఆ రోగి తన గుప్పెడితో తానే అందులో వేసి అది మొత్తం ఉడికిన తర్వాత సెగను ఆపివేయాలి. ఆపివేసి ఒక బెల్లం ముక్క దాని మీద పెట్టి మూత పెట్టేయండి. పెట్టి 11 మార్లు ఆదిత్య ఉదయించదండి. 11 మార్లు సూర్యుడు ఉదయించేటప్పటికి అయిపోవాలి. అది ఆ 6 నుంచి 6:30, 7 ఈ సమయంలో సూర్యకాంతి దాని మీద పడేటట్టు చేసి ఆ రోగి మాత్రమే తినాలి. ఇలా కానీ 1-2 వారాల్లోనే
సుగుణం కనబడుతుంది, ఎలాంటి రోగమైన పోతుంది. ఇది స్వయంగా జరిగిన అంశం, ఇది అనేక మందికి ఇక్కడ శాస్త్రంలో ఉన్నదే. అది చేసి బాగుపడ్డ వాళ్ళ చరిత్రలు కూడా మనకి చాలా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రక్రియలు, సూర్య ఆరాధన ప్రక్రియల్లో ప్రధాన అంశం. ఇవన్నీ రోగనాశనానికి పనికొచ్చేటువంటి విషయములు ఇవి. అందుకు ఆ ప్రాతకాల సమయంలోనే ఆ స్వామిలో అటువంటి శక్తి ఉంటుంది, ఉష. కనుక ఉష ఆయన భార్య అవునా కదా, వేడని శక్తి. ఇక పద్మిని, పద్మిని శబ్దానికి వికసింపజేసే శక్తి. పద్మిని అంటే సూర్యకిరణాల్లో ఉండే వికసింపజేసే శక్తి. సూర్యుడు రాగానే పద్మాలు విచ్చుకుంటాయి. ఒక పద్మాలు ఏమిటి, బతుకు విచ్చుకుంటుంది, మన కళ్ళు విచ్చుకుంటాయి, ప్రకృతి విచ్చుకుంటుంది. అసలు ప్రపంచమే పద్మంలా విచ్చుకుంటుంది సూర్యుడు రాగానే. ఇంకేం కావాలండి? ప్రపంచాన్ని విచ్చుకునేలా చేస్తాడు భగవానుడు. ఈ విచ్చుకోవడం ఏమిటంటే మనలో ముడుచుకుపోయినటువంటి అజ్ఞానం వాటిని కూడా తొలగిస్తాడు ఆయన, వికసింపజేస్తాడు. అందుకే సూర్యోదయ కాలంలో ప్రకృతి అంతా స్పందిస్తుంది. మీరు నేను కూడా ప్రకృతిలో భాగమే. మనం కూడా మనకు తెలియకుండా మన శారీరక అణువులు స్పందిస్తాయి, బుద్ధిగతమైన అణువులు స్పందిస్తాయి. ముందుగా సూర్యుడు రాగానే స్పందించే శక్తి నేత్రానికి బుద్ధికి ఉంటుంది. అంటే సూర్యుడు ప్రధానంగా ఈ రెండింటికి అధిపతిగా ఉంటాడు మనలో. కనుకనే బుద్ధిగతమైన అణువులన్నీ పద్మముల్లా విచ్చుకుంటాయట. అవి విచ్చుకోవడానికి సిద్ధపడుతూ ఉంటే మనం దాన్ని నిద్రపుచ్చితే యాంటీ నేచర్ అది తెలుసుకోవాల్సింది, ప్రకృతి విరుద్ధం. అది ఎప్పుడైతే చేస్తామో బుద్ధిగతమైన శక్తులన్నీ క్రమంగా క్షీణించిపోతూ ఉంటాయి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ప్రతివాడు ప్రాతకాలం నిద్ర లేవడం చాలా ప్రధానం. అందుకే రామచంద్రమూర్తి భరతుడితో ఒక మాట అంటాడు కచ్చిత్ సర్గలో, ప్రధానమైన నిర్ణయాలన్నీ ఆ తెల్లవారుజాము చర్చల్లోనే తీసుకుంటున్నావు కదా, తెల్లవారుజాము నిద్రపోవడం లేదు కదా, ఆ సమయంలోనే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నావు కదా అంటాడు. అందుకే మా పిల్లలు చదువుల్లో రావించాలంటే టీలు తాగి రాత్రి 2 వరకు పడుకోబెట్టి చదివించి పొద్దున్న 10ంటికి నిద్ర లేపడం కాదు, బ్రాహ్మీ ముహూర్తంలో చదివించండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. అందుకే కర్తవ్యం దైవమాన్యకో అని విశ్వామిత్రుల నిద్ర లేపగలగాలి ఆ సమయంలో. ఇవన్నీ విశేషమైన అంశములు. ఆ సమయంలో బుద్ధి ఎలాంటి మహాశక్తినైనా అందుకోగలిగిన స్థితిలో ఉంటుంది. ట్యూన్ చేస్తాడు సూర్యభగవానుడు. అప్పుడు నువ్వు అందుకోవడానికి రెడీగా ఉండాలి. కనుకనే ఆ సమయంలో చేసే ధ్యానం కానీ సాధన కానీ అద్భుతంగా ఫలిస్తుంది. దివ్యశక్తులు నడయాడే సమయం అది. అందుకు అది వికసనాత్మకమైన శక్తిని పద్మిని అంటారు. అంతేకాదు పద్లు గతవు అనే ధాతువు ప్రకారంగా సంచరణశీల శక్తి పద్మిని అంటే కదిలే శక్తి, కాంతి యొక్క ప్రసరణ శక్తి. అది సూర్యుడి దగ్గర ఉందా లేదా? వికసన శక్తి ప్రసరణ శక్తే పద్మిని. ఇప్పుడు పద్మిని ఆయన భార్య అని ఒప్పుకుంటామో లేదో చెప్పండి. సంజ్ఞ గురించి ఎలాగో చెప్పుకున్నాం మనం, సంజ్ఞ ఛాయ ఈ రెండు కూడా వెలుగు వల్ల పోల్చుకోవడం, నీడ ఈ రెండు వెలుగు వల్ల ఏర్పడుతున్నాయి. కనుకనే భార్యల పేర్లతో చెప్పబడ్డవి సూర్యుడి వల్ల ప్రపంచానికి లభించే శక్తులు. ఇది అలాగ మన వాళ్ళు సంకేతించి చూపించారు. వాటిని మనం శక్తులకు ఉపాసన చేస్తే ఆ శక్తులు ఉపాసించేవాడిని అనుగ్రహిస్తాయి. ఇది పెద్ద విషయం. కనుకనే భార్యలు అంటే ఏంటో తెలిసింది కదా, ఉష పద్మిని ఛాయ. ఇక గ్రహశక్తుల్లో యముడు మొదలైన వాళ్ళందరూ కూడా ఆయన పుత్రులు. యముడు అంటే రెగ్యులేటర్ అండి. ప్రపంచపు గతి కర్మలు ఉంటూ ఉంటాయి, వాటిని రెగ్యులేట్ చేయాలి. రెగ్యులేట్ చేసే శక్తే పాపం పుణ్యం. వాటిని జాగ్రత్తగా చూసుకునేవాడు యముడు. అది ఎక్కడో సంయమనీపురంలో కూర్చోవడమే కాదు, ప్రకృతి అణువణువులో సూర్యశక్తి ప్రవేశించే ప్రతి చోట యమశక్తి ఉంది. మనం చేసే వాటిని గమనిస్తూ ఉంటాడు. అతడే ధర్మదేవత. ఆ యముడికి నమస్కారం చేసుకోలేదు, ఆయన పుత్రుడు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. అందుకే అందరూ ఆయన పుత్ర వాచ్యంగా చెప్పబడ్డటువంటి శృతస్రవసులు, శృతకర్ములు ఇలాంటి పేర్లు వేదాల్లో కనబడితే సూర్యపుత్రులుగా, అందులో ప్రధానంగా మనం ఆ యముణ్ణి ఇక్కడ చెప్పుకుంటున్నాం. కనుకనే ముందు భార్యల సంగతి కూడా వివరించుకున్నాం. ఆయన ఉదయించేటప్పుడు ఇలాంటి శక్తులు భూమి మీదకు వస్తాయి, లేకపోతే చీకటి మొత్తం మింగేసేది. అందుకే ధృతబోధం నళినీభర్తారం, నళినీభర్తారం దగ్గర ఆగి విషయాన్ని చెప్పుకున్నాం. హర్తారం ఆపదామీడే, ఆపదలను హరింపజేయువాడు. హర్తారం ఆపదామీడే, ఎలాంటి ఆపదైనా సూర్యభగవాన్ నాకున్నాడు అని ధైర్యంగా ముందుకెళ్ళండి, ఏం జరుగుతుందో చూడండి. సరిగ్గా అజ్ఞాతవాసం చేస్తున్న సమయం పాండవులు. ఆ సమయంలో ద్రౌపదీదేవి సైరంధ్రిగా ఉన్నది. అప్పుడు కీచకుడు వద్దకు ఆ మధుపాత్రను పట్టుకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అనేక తప్పనిసరి కారణం. అప్పుడు ఆమె వెళ్ళేటప్పుడు నిజానికి ముందు పెట్టిన షరతుల ప్రకారం వెళ్ళకూడదు, కానీ అనివార్యమైన పరిస్థితి. ఆ పాత్ర తీసుకు వెళ్ళేటప్పుడు భయపడుతూ వెళుతుంది. కీచకుడిని ఎదుర్కోవడం అంటే సామాన్యమైన అంశమా? కానీ ఆవిడ వెళుతూ ఒక్కసారి సూర్యుడికి నమస్కారం చేసుకుని వెళ్ళింది. తిన్నగా ఆ సూర్యభగవాను నమస్కారం చేసుకుని వెళ్ళింది. కీచకుడు చెయ్యి వెయ్యబోతే సూర్యభగవానుడు ఆమెతో పాటు తన పరివారంలో ఉన్న రాక్షసుడు అనబడే ఒక శక్తిని పంపించేట. అది ద్రౌపదికి కనబడలేదు, మనకు కనబడదు. ఆయన పంపించే శక్తి మనల్ని కాపాడుకుంటుంది. సరిగ్గా అక్కడ కీచకుడు ఈమె చెయ్యి పట్టుకోబోతే విదిలించుతుంది రండి. దానితో కీచకుడు అధాటన పడిపోతాట కింద.
ద్రౌపదికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది సూర్యుడు పంపించే రాక్షసుడు చూపించిన శక్తి అని భారతంలో ఉన్న అంశం ఇదంతా కూడా. ఇలాంటివి పట్టుకోగలగాలి కానీ ఇన్ని అంశాలు కనబడతాయి, రహస్యాలు ఇవన్నీ కూడా. కనుకనే అహర్తారమాపదామీడే, ఎలాంటి ఆపద నుంచైనా కాపాడగలిగిన వాడు సూర్యభగవానుడు. యస్య సహస్రాభీషోరభీషులేశో హిమాంశు బింబగత భాసయతి నక్తమఖిలం భేదయతు విపద్గణాన్ అరుణ. మనం అనుకుంటాం రాత్రి అయితే సూర్యకిరణాలు ఉండవు అని, రాత్రి అయినా ఉంటాడట. చూడండి ఇక్కడ అంటే రాత్రి అయినా మరొక చోట ఉంటాడులేండి అని అనడమే కాదు, ఆ రాత్రి చీకటిగా ఉన్న ప్రాంతాల్లో కూడా సూర్యుడి యొక్క కొన్ని కిరణములు ఉంటాయి. అని 1000 కిరణాల్లో కొన్ని కిరణములు చంద్రుడి రూపంలో సూర్యకిరణములే కనబడుతుంటాయి అన్నాడు. అది మనం వైజ్ఞానికంగా కూడా చెప్పవచ్చు. ఏమిటో 1000 ఏళ్ల క్రితం నాటి మన వాళ్ళు రచించిన శ్లోకంలో ఈ అంశం ఏమిటి? అందుకే ఇతర మతాలు భూమి బల్లపరుపుగా ఉంది అనుకున్నాయేమో కానీ భారతీయ వైదిక మతం మాత్రం మొదటి నుంచి భూమి గుండ్రంగా ఉందనే చెప్పింది, గుర్తుపెట్టుకోండి. అంత సైంటిఫిక్ రిలీజన్. అంతేకాదు ఏమంటే ఇంత చెప్పి మీరు ఒక్క సూర్యుడి గురించి చెప్తున్నారు కానీ ఈ సూర్యుడు ఒక్కడే దేవుడా, ఇలాంటి సూర్యమండలాలు ఎన్నో ఉన్నాయి కదా అని కొందరు తెలివైన వాళ్ళు అడగచ్చు. అప్పుడు మనం ఏ సూర్యుని దండం పెడుతున్నాం? దీనికి అనేకమాల సమాధానం చెప్పాను. ఊళ్ళో ఎవరిళ్లల్లో ఎన్ని దీపాలున్నా నీ ఇంట్లో దీపం నీకు దేవుడు. కానీ ఎన్ని సూర్యమండలాలు ఉంటే మనకెందుకు? మన బతుక్కు వెలుగునిచ్చే ఈ సూర్యుని తీసుకోవాలి. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఆ సూర్యుడి ద్వారా నీకు జ్యోతినిస్తున్న నారాయణునే నువ్వు సూర్యరూపంతో ఆరాధిస్తున్నావు. నువ్వు నారాయణుడు, శివుడను, పరమాత్మ. అది ఇక్కడ గ్రహించవలసిన అంశం. అంటే మనకు కనబడుతున్న పరిమితమైనటువంటి మండలం మాత్రమే కాదు, దాని ద్వారా మనకు లభిస్తున్నదంతా పరమేశ్వరుని యొక్క పాలనా వ్యవస్థ, ఆయన కారుణ్య వ్యవస్థ, ఆయన తేజస్సు ఆయనది. అందుకే యదాదిత్యగతం తేజం అని అనేక వాళ్ళు చెప్పుకున్నాం. అందుకే సూర్యమండలం ద్వారా ఆ పరంజ్యోతే ఇలాగైతే నీ సూర్యమండలం ద్వారా ఉన్నాడో అలా అనేక సూర్యమండలంలో ఉన్నాయి. అనేక సూర్యమండలంలో ఉన్న పరంజ్యోతిని నా సూర్యమండలంలో నేను దర్శిస్తూ ఆరాధిస్తున్నాను అని చెప్పడమే ఇందులో ఉన్న భావం. భారతీయులు వైజ్ఞానికంతో కూడినటువంటి విశ్వాసమే వాళ్ళకు ఉన్నది. అయితే ఇందరు సూర్యులు ఉన్నారని మనకు తెలుసా అంటే, తెలుసు అనడానికి ప్రమాణం వైశంపాయనుడు చెప్తున్న మాట, ఏత యైవావృత సహస్ర సూర్యతయా అనే మంత్రం ఉన్నది. 1000 కొలది సూర్యుల గురించి మంత్రం ఉందండి వైశంపాయన మహర్షి చెప్పినది. అలా 1000 కొలది సూర్యులు ఉన్నట్ట. అంతేకాదు సప్త సూర్యులు, ఇందాకే మనం చెప్పుకున్న ఆరోగ భ్రాజ పటర పతంగ స్వర్ణర జ్యోతిష్మంత విభాస 7 సూర్యులట. వీళ్ళ గురించి చెప్తూ ప్రళయకాలంలో 7 రకాల సూర్యులు కనిపిస్తారట. దాంతో మొత్తం దహనం అవుతుందట. అంత శక్తి ఉంది ఆ 7 కూడా. అయితే ఒకే సూర్యుడు 7గా వస్తున్నాడా లేకపోతే నిజంగా 7 మండలాలు ఉన్నాయా అని ప్రశ్న వేస్తే వేదంలో కథ కనబడుతుంది. 2 ఋషిపుత్రులు ఈ సూర్యుల్లో మనం ఎంతమందిని చూడగలము అని పందెం వేసుకుంటారట. వాళ్ళు ప్రయత్నిస్తారట. 7 దాకా వెళ్ళగలిగేట. కానీ 7ంటికి పైన ఒకటి 8 ఉంది కానీ అక్కడికి నేను వెళ్ళలేకపోయానని చెప్తారట వాడు. అంటే 7 రకాల సూర్యమండలాలు మన ప్రధానంగా పట్టుకోగలం. అలా పట్టుకోగలిగినటువంటి శక్తి భారతీయ ఋషి తపస్సు చేత నాడు సాధించాడు. అది ఇంకా నిన్న మొన్నటి పక్కన కనిపించే ఎర్రగ్రహం మీదకి వ్యూ ఫైండర్ పంపించి అదే పెద్ద అభివృద్ధి అనుకుంటున్న వాళ్ళు కొంచెం ఏ శక్తితో ఇంత సూర్య విజ్ఞానం వేద ఋషులు పొందారా అని ప్రశ్న వేసుకోండి, తర్వాత సమాధానం వెతుకుతాం. వాళ్ళ తపశ్శక్తితో ఎలాగ వెళ్ళారో చూడండి. అందులో వాళ్ళు చెప్తున్న విషయం ఇవి 7 ఉన్నాయట. అవి ఎలా ఉంటే మేరు ఒకటి ఉన్నది, 7ంటికి పైన అసలు వాడు కూడా ఉన్నట్టు అక్కడ. వాడి పేరు కశ్యపుడు అన్నారు ఇక్కడ. వాడు 8వ వాడు, అష్టమ సూర్య అన్నారు. ఈ 7 కూడా తే అస్మై సర్వే కశ్యపా జ్యోతిర్లభంతే. ఆ కశ్యపుడి నుంచి ఇవన్నీ పొందుతున్నాయి. ఇప్పుడు మీరు కశ్యపుడు ఇచ్చేదిలో ఆలోచించండి. అంటే ఇంకా పరిశోధించడానికి కావలసిన సూచన వేదం ఇచ్చింది. ఇన్ని చూపించారు. అయితే మనం చూస్తున్నటువంటి సూర్యమండలం పేరుట సమీపంలో ఆరోగా అనే సూర్యమండలం మనం చూస్తున్నామట. ఇది ప్రత్యేక విషయం చూడండి, మనం కనబడుతున్నది. ఇది ప్రధానమైన అంశం, ఆలోచించవలసింది. ఇది ఇప్పటి సైన్స్ పరిభాషలో అందడం కష్టం, కానీ వేద ఋషి అందుకున్నాడని నమస్కారం చేయడం మాత్రమే మనం చేయగలిగేది. ఆలోచించడానికి అవకాశం వస్తున్నది. కనుకనే ఎన్ని రకాల కిరణజాలములతో ఎంత నడుపుతున్నాడు స్వామి. అని రాత్రి వేళ కూడా తన 1000 కొలది కిరణాల్లో కొన్ని హిమాంశు బింబగత, చంద్రబింబగతమై రాత్రిని ప్రకాశింపజేస్తున్నది. అంటే సూర్యుడే చంద్రుని ద్వారా రాత్రిని ప్రకాశింపజేస్తున్నాడు. భాసయత నక్తమఖిలం భేదయతు విపద్గణాన్ అరుణ. కనుక రాత్రి అయితే మేము సూర్యుని తలుచుకుంటే వినడు అనడానికి లేదు. ఏ సమయంలోనైనా నా విపత్ సమూహాన్ని ఆ అరుణుడు తొలగించుగాక అన్నారు ఇక్కడ. అరుణుడు అంటే ఆ రాత్రి పూర్తవుతూ పగటి రాబోతున్నటువంటి అరుణుడు. చంద్రుణ్ణి చూపించారు, అరుణ చెప్పారు. ఈ చెప్పడంలో క్రమం చూడండి. రాత్రిగతంగా చెప్పేటప్పుడు అస్తమించిన తర్వాత వచ్చినటువంటి రాత్రిలో
చంద్రబింబగతమైనటువంటి సూర్యకిరణములు, అవి పూర్తవుతూ ఉండగా అరుణము. ఈ రెండింటిని ఒక్క శ్లోకంలో చెప్పడంలో ఎంత ఔచిత్యం ఉన్నది చూడండి. ఊరికనే పదాలు పెట్టడం లేదనమాట ఇందులో. తిమిరిమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగ పటలన్నః కాశమివాధినికాయం కలపిత రోగయుక్తతాం హరతాత్. ఇప్పుడు ఈ చీకటి ఎలా పోగొడతాడో అలాగే నా కంటి చీకటిని పోగొట్టుగాక. అంటే కంటికి సంబంధించిన రుగ్మతలు ఏవైతే ఉంటాయో అవన్నీ పోగొట్టుగాక, ఇదొకటి. అదేవిధంగా ఈ మంచు పొరని ఎలాగ తీసేస్తున్నాడో, ఎంత మంచున్నా సూర్యుడు రాగానే క్రమంగా పోతూ ఉంటుంది. అలాగ పటలమివ అశేష రోగ పటలన్నః, ఈ మంచు పొరల్ని తొలగించినట్లుగా నా రోగ పటలమును అనగా సమూహమును తన వేడిమితో తొలగించుగాక. కాశమివాధినకాయం, అలాగే సూర్యుని వేడిమికి రెల్లు పొదులు మొదలైనవన్నీ వాడిపోతాయట. ఆ రెల్లు ఎలాగైతే వాడిపోతాయో నా మానసిక బాధల్ని కూడా అలా తొలగించుగాక. మేము ఎల్లవేళలా రోగముతో ఉండే దుస్థితి ఏదైతే ఉన్నదో దానిని స్వామి తొలగించుగాక. రోగయుక్తతాం హరతాత్, రోగముతో ఉండే దుస్థితిని పోగొట్టుగాక. దీనికి కొన్ని పాఠాల్లో రోగశూన్యతాం కురుతాత్ అని కూడా ఉన్నది. రోగములు లేని స్థితిని ఇచ్చుగాక అని. అంటే ఇక్కడ ఒక పదం వేశాడు, కాలపిత. ఇక్కడ కాలమునకు తండ్రి ఆయన అన్నాడు. సూర్యుడు లేకపోతే కాలం ఉందా? ఒక్కసారి ఊహించుకోండి. సూర్యుడు లేనిది కాలం లేదు. ఋతుచక్రం అంతా ఆయన వల్లనే కలుగుతున్నది, దినచక్రం ఆయన వల్లనే కలుగుతున్నది, పగలు రాత్రి ఆయన ఏర్పరిచాడు. దాన్ని బట్టే మనం కాలాన్ని నిర్ణయిస్తున్నాం. సూర్యుడు లేకపోతే కాల నిర్ణయం చేయలేం. అందుకే కాలకర్త. పైగా 7 రోజులు ప్రధానం మనం తీసుకుంటే ఊరికనే 7 రోజుల పేర్లు రాలేదు. ఇదే సిస్టమ్ ప్రపంచమంతా అనుసరిస్తోంది ఎవరైనా సరే. ఎందుకంటే ఇది పూర్తిగా సైంటిఫిక్గా ఉంది గనక దీన్ని తీసుకున్నారు. అందుకే సన్ డే, మూన్ డే వాళ్ళు పెట్టుకున్నారు సాటర్న్ వరకు. దానికి పూర్వంలో వేదముల నుంచి మనకి దీనికి పేర్లు, సూర్య సంబంధం పేరు ఆదివారానికి, తర్వాత చంద్ర సంబంధమైన పేరు దీనికి చెప్పడంలో మనం మొదటి రోజే చెప్పుకున్నాం. ఆయా గ్రహముల హోరయందు స్వామి ఉదయించినప్పుడు ఆయా గ్రహనామములు ఆ రోజుకి చెప్పబడ్డాయి. అలా ఒక్కొక్క దానికి మరి కాలపిత అయ్యాడే లేదా? అలాగ తాను ఒక్కొక్క గ్రహ హోరలో ఉదయిస్తూ 7 రోజులు కల్పించాడు. 7 రోజులు మామూలు కంటికి చూడడానికి ఒకేలా కనబడతాయి, కానీ 7 రోజులకి చిన్న చిన్న తేడా ఉంది. ఆవుల మందల్లో చూడడానికి అన్ని ఆవులు మనకు ఒకేలా కనబడతాయి. ఆ దృష్టిలో చూస్తే ఆవులకి మనుషుల మందంతా ఒకేలా కనబడుతుందేమో, మనకేం తెలుసు. మనుషుల మందలో కూడా తేడా ఉందా లేదా, ఎవడ మొహం వాడిది. అలాగే గోవుల్లో కూడా తేడా ఉంటుంది. అయితే గోవులకి తెలియాలి, లేదా గోపాలకు తెలియాలి. మనకేం తెలిస్తే చూసే మందం చూసే మనకేం తెలియదు. అలాగా చూడ్డానికి 7 రోజులు ఒకేలా మనకు కనబడితే ఏ రోజైతే ఏమైందండి అనుకుంటాడు వీడు మూర్ఖుడు. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అది తెలుసుకోవడానికి శాస్త్రం అవసరమైంది. అదృష్టవశాత్తు ఆ శాస్త్రం మనకు యుగాల నుంచే ఉన్నది ఇక్కడ. అలా 7 రోజులకి ఆయన తన ఒక్కొక్క గ్రహ హోరలో ఉదయిస్తూ 7 వైవిధ్యాలు ఏర్పాటు చేశాడు ఆయన. అందుకే మీకు సోమవారం ఒక మనస్థితి ఉంటుంది, మంగళవారం మరో మనస్థితి ఉంటుంది. ఆ మనస్థితికి మన జన్మ నక్షత్రాలకి వాటికి సంబంధాలు ఉంటాయి. దాన్ని బట్టి జాతకాలు సవరించుకోవచ్చు మనం. ఇదంతా పెద్ద సైన్స్. అలాగా తాను ఆయా గ్రహహోరల్లో ఉదయిస్తూ 7 రోజులు తయారు చేశాడు. ఇది చూస్తూ ఉంటే తాను ఉంటూ 7 రోజుల్ని పట్టుకోగానే ఎలా కనబడుతుందంటే 7 గుర్రాలను నడుపుతున్నాడు. కనుకనే 7 రోజుల వారచక్రాన్ని నడుపుతున్నవాడు సప్తాశ్వరథమారుడు కాడా చెప్పండి. ఎన్ని సప్తాశ్వాలు వస్తాయో వెళ్ళే లోపల, ప్రవచనం పూర్తి చేసే లోపల, ఈ మిగిలిన 3 రోజుల్లో చూద్దాం మనం. ఆయన సప్తాశ్వాలకు సైన్స్ ఉంది. మళ్ళీ ఒక సప్తాశ్వం వాళ్ళు చెప్పుకున్నాం 7 రోజులు. కనుక కాలపిత రోగయుక్తతాం హరతాత్. ఇక్కడ కంటి జబ్బులు పోగొడతాడు అనడానికి మనకి వేదంలోనే స్వామికి సంబంధించినటువంటి విశేషములు ఉన్నాయి. అక్షుపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తుని పారాయణ చేసుకుని కంటి రోగాలు పోగొట్టుకునే పద్ధతి కూడా చెప్తున్నారు. దీన్ని సరైన గురువుల ద్వారా గ్రహించవలసినది. ఇక్కడ ఆ ఉపనిషత్తులో అక్షికి సంబంధించిన మంత్రములు ఆశ్చర్యకరంగా మనకు కనబడతాయి. పైగా ప్రత్యేకించి సౌర మంత్రాల్లో కూడా చక్షుర్నోదేవ సవిత చక్షుర్న ఉత పర్వత ఈ మంత్రములు ఉన్నాయి. పండితులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు తెలుసు. చక్షుర్దాతా దధాతున అని. ఇంకో చోటు వేదంలోని సుసందృశం త్వా ప్రతిపశ్యేమ సూర్య అని అనగానే మిమ్మల్ని నేను ఎప్పుడూ చూస్తూ ఉండాలి. చక్కటి చూపు శక్తివైన నిన్ను ఎప్పుడూ చూస్తూ ఉండాలి. ఎప్పుడు చూస్తూ ఉండాలంటే నా కళ్ళు ఎప్పుడు ఉండాలని కదా అర్థం. ఎంత చక్కటి తెలివైన కోరిక చూడండి ఇక్కడ. నేను ఎప్పుడు చూసేలా చూడవయ్యా అంటే ఇది ఆయన మీద ప్రేమ ఉన్నట్టు. ప్రేమే నిజంగా స్వామి మీద ప్రేమ అంటే కంటి చూపు చక్కగా చూస్తట. అందుకే తమాదిత్యం నత్వా చాక్షుష్మతి విద్యయా తమస్తవతి అని ఒక మాట ఉన్నది. ఆదిత్యుని నమస్కరిస్తూ చాక్షుష్మతి విద్యని చెయ్యండి అని చెప్పారు. దీన్ని చక్షుష్మతి విద్య అని కూడా అంటారు ఇక్కడ.
చక్షుష్మతి విద్య శ్రీ విద్యలో కూడా ప్రధానంగా చెప్పబడుతుంది. అది సూర్యగతమైనటువంటి శక్తి. అది ఇది ప్రతివారికి తన కంటి లోపల మధ్యలో గుడ్డులో ఉంటుంది ఆ దేవత. దీన్ని అక్షి విద్య అని ఉపనిషత్తుల్లో ప్రత్యేకంగా చెప్పారు. సూర్యమండలంలో పరమాత్మని ధ్యానించమన్నాడు, నీ కుడి కంటి మధ్య భాగంలో పరంజ్యోతుందని ధ్యానించమన్నాడు, తర్వాత నీ హృదయ కుహర మధ్యంలో ఉన్నట్టు ధ్యానించమన్నాడు. ఈ మూడింటిలో ఉన్న పరమాత్మని ధ్యానిస్తే క్రమంగా నువ్వు ఉత్తమ గతిని పొందగలవు అని ఉపనిషత్తు చెప్తున్న అద్భుతమైన ఇది దహర విద్య, అక్షి విద్య, అంతరాదిత్య విద్య, 3 విద్యలు సంబంధం చూడండి. ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్లేనండి, మనం మర్చిపోతున్నాం. కాలక్రమంలో ఏవేవో కొత్త వచ్చి పడుతున్నాయి, కొత్త దేవుళ్ళు, కొత్త పద్ధతులు ఉన్నవి పోయే. ఎందుకు? బాగుపడే యోగం లేక. ఈ భారతదేశం ఒకప్పుడు ప్రపంచాన్ని ఇంత అద్భుతమైనటువంటి దశలో ఉంచిన దేశం ఎందుకు ఇలా అయింది అంటే ఈ సూర్యోపాసన మరవడం వల్లే. దీనికి ఉన్నటువంటి అద్భుతమైన శక్తిని ఇది పోగొట్టుకుంది. ఎప్పటికైనా మనం అలవాటు చేసుకుని మన పిల్లలకి చేయాలి. ఎందుకంటే మనం గుళ్ళకెళ్ళడం, కొబ్బరికాయలు కొట్టడం తెలుసు, కానీ ఇది మర్చిపోతున్నాం. ఇది చాలా ప్రధానమైన అంశం. ఈ చాక్షుష్మతి విద్యలో నమో భగవతే శ్రీ సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే నమః ఈ మంత్రం సభలో ఇంతవరకు చెప్పుకొని అందరూ చేసుకోవచ్చు. నమో భగవతే శ్రీ సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే నమః. అది అక్షితేజస్సు. అక్కడ చక్షుష్మతీదేవి ఎలా ఉంటుందో ప్రత్యేక వర్ణన చెప్పారు. అది నేను రేపు మీకు చక్షుష్మతి స్వరూపం ఎలా ఉంటుందో చూపిస్తా. కానీ ఒక అద్భుతమైన విషయం సూర్యోపాసన వల్ల కన్ను బాగు చేసుకోవడం గురించి నేను మొదటి రోజే చెప్పాను మీకు. కంచి పరమాచార్యులు వారి యొక్క ఆదేశం మేరకు సూర్యశతకం చదివి అటువంటి స్థితిని పొందిన వారి యొక్క చరిత్ర మనం చెప్పుకున్నాం. అలాంటి ప్రధానమైన మహామంత్రగర్భితమైన సూర్యశతక శ్లోకాలు కూడా సందర్భం బట్టి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు మనం ఒక అద్భుతాన్ని గురుకృప వల్ల పొందగలుగుతున్నాం. అయితే కొంతకాలం క్రితం మన ఆంధ్రదేశం నుంచే నడిమింటి సర్వమంగళ శాస్త్రి గారిని ఒక ఆయన పూరి క్షేత్రానికి వెళ్ళారట. అక్కడ ప్రసాదం చాలా ప్రధానం, వాటి గురించి చర్చ కూడా చేయకూడదు, తినాల్సిందే. అక్కడ ఒక రావి ఆకులో ప్రసాదం తింటున్నట్టు అతను. అక్కడ ఒక ఉత్కళ పండితుడు వచ్చి రావి ఆకును ఎంగిలి చేయకూడదయ్యా, అది విష్ణు స్వరూపం కదా అని అనగానే అతను పౌరుషం పొడుచుకొచ్చిందండి. పండితులు ఏంటంటే కొందరు తప్పును ఒప్పుకుంటారు, కానీ కొందరు పాండిత్యంతో తప్పును సమర్థించడానికి ప్రయత్నిస్తారు. అదో ప్రమాదం. అతను వెంటనే ఆయన 4 తిట్టేట, మీరు చేపనే తింటారు, మీరే మాకు చెప్పొచ్చేదని. ఏదో మంచి మాట చెప్పాడు పెద్ద ఆయన. అందులో క్షేత్రంలో ఉన్న మహాత్ములు ఎవరిలో ఏముందో మనకేం తెలుసు. అలా చర్చ చాలా వెళ్ళిపోయి ఆఖరికి జగన్నాథ ప్రసాదాన్నే తోలునాడేట అతను. వెంటనే కళ్ళుపోయేయండి. జగన్నాథ ప్రసాదం తోలునాడితే మాత్రం వెంటనే రిజల్ట్ కనబడుతుంది. కళ్ళుపోయాయి. అప్పుడు ఏడ్చాడు. ఆయన అన్నట్టు ఆ ఏడుపేదో సూర్యుడిని ఉద్దేశించి ఏడు అన్నట్టండ. అంటే వచ్చినవాడు ఎటువంటి వాడో తెలియదు. అప్పటికప్పుడు ఈ పండితుడు ఆయన ఉద్దేశించి సూర్యుడిని ఉద్దేశించి అన్న ఒక శ్లోకం ఉన్నది. ఘృణయా భృత సురగణయ జగత కృత్స్నం తమోహరత మామక తమసోహరణే తరణే కస్తే శ్రమో వాస్తే. ప్రపంచపు చీకటిని పోగొట్టే ఆదిత్య, నా ఒక్క కంటి చీకట్టి పోగొట్టడానికి నీకేం శ్రమయ్యా అన్నట్టండి. పశ్చాత్తప్తుడై జగన్నాథస్వామిని సూర్యస్వరూపంగా, సూర్యునే జగన్నాథ స్వరూపంగా భావన చేసి ఆ సముద్ర తీరంలో ఆ కోణాదిత్య క్షేత్రంలో అనగానే వెంటనే కళ్ళు వచ్చేటి తిరిగి. ఇక్కడ జరిగినటువంటి రికార్డు ఇవన్నీ చరిత్రలో ఉన్నది. కనుకనే సూర్యోపాసన ఏ విధంగా నేత్ర దృష్టినిస్తున్నదో చూడండి. అందుకే తిమిరమివ నేత్రతిమిరం పటలమివ అశేష రోగపటలన్న కాశమివాధినికాయం కాలపిత రోగయుక్తతాం హరతాత్ అని ఈ మాటలో మనం స్వామి యొక్క తత్వాన్ని చూపిస్తున్నాం. అయితే ఇక్కడ గమనించవలసింది ఐహికమైన అభీష్ట సిద్ధిని ఇచ్చేటువంటి కామ్య ఆరాధనగా కాకుండా భక్తిపూర్వకంగా చేస్తే మనం ఉపనిషత్తులు చూపించినటువంటి అంతర్ముఖ ఉపాసనా మార్గములుగా సూర్యోపాసనే ఎక్కువగా చెప్పబడుతున్నది. మొదటి నుంచి ప్రశ్నోపనిషత్తు కానీ, బృహదారణ్యం కానీ, ఛాందోగ్యం కానీ తీస్తున్న మొత్తం అంతా సూర్య సంబంధమైన మంత్రములే. ఆఖరికి ఛాందోగ్యంలో గాయత్రి మంత్ర స్వరూపం అంతా చూపిస్తాడు. అలాగే మన హృదయ కుహరంలో 5 కేంద్రములు ఉంటాయి. 5 కేంద్రములు ఎలా ఉంటాయంటే తేనె పట్టు లోపలి భాగముల్లా ఉంటాయట. సరఘ అంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రాణశక్తి ఆదిత్యుడి వల్ల పనిచేస్తుంటుంది అంటాడు. వాటిని ఆరాధించే విద్య కూడా చెప్తాడు. మధు విద్యలు చాలా విశేషమైన రహస్యమైన విద్యలు ఉన్నాయండి. వాటిలో 32 విద్యలు ఉన్నాయండి ఉపనిషత్తుల్లో. ప్రధానంగా కనబడేటువంటి ఉపనిషత్తుల్లో 32 సూర్య సంబంధమైన ఉపాసన విద్యలు ఉన్నాయి. ఇక్కడ ఆ విద్యలన్నీ సూర్యుడి గురించే తెలియజేస్తున్నాయి. కనుకనే మనం చెప్పుకుంటున్న సూర్యారాధన ఇహానికి, పరానికి, పరమార్థానికి కూడా పనిచేస్తూ ఉన్నది. మొత్తానికి సూర్యుని నమ్మినవాడు ఎట్టి పరిస్థితుల్లోని చెడిపోడు. ఇది ఇక్కడ చెప్పబడుతున్నది. ఆయన రానన్నా అని తండ్రి చెయ్యిచ్చినట్టు నడిపిస్తాట. ఉత్తమ జీవులు తమ శరీర పతనానంతరం సూర్యకిరణాలని పట్టుకుంటూ క్రమంగా వెళ్తారట పైకి.
వెళితే సూర్యుడు ఏం చేస్తారంటే తన రథచక్రం క్రింద ఒక చిన్న రంధ్రం ఉంటుంది గొట్టంలాగా, దాంట్లో పంపిస్తాట. దాంట్లో నుంచి ఊర్ధ్వలోకాలకు వెళ్తారటండి ఇక్కడ. అంటే ఒక గేట్వే లాంటిది. సూర్యుడి దయ లేకపోతే ఊర్ధ్వగతులు లేవు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు మొదటి నుంచి సూర్యుడిని మంచి చేసుకుంటే మన తర్వాతి గతి సద్గతే, ఇది తెలుసుకోవాల్సింది. ఇహము పరము పరమార్థము కూడా సూర్యారాధన ద్వారా లభిస్తున్నాయని ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ శ్లోక తాత్పర్యం. తిరిగి రేపటి రోజున సమావేశమై మిగిలిన శ్లోక భావాలను గ్రహిద్దాం. సర్వం శ్రీ ఆదిత్య దేవతాచరణారవిందార్పణమస్తు. స్వస్తి.